ఇదో రామసీ తిట్టే మొహం మీద హాయ్ వచ్చేస్తుంది ట్రైన్ వచ్చేస్తుంది. విజయవాడ వెళ్తావా? విజయవాడ వచ్చేస్తాం. తీయన్న ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకోటి వస్తుందా? తీయండి సార్. అది హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ గో ట్రావెల్. గాయ్స్, ఇది డే 3 ఇన్ సౌత్ ఇండియా రైట్. గాయ్స్, ఈరోజు మనము తంజావూరు నుంచి రామేశ్వరం వెళ్ళబోతున్నాము. రామేశ్వరం ధనుష్కోడి. గైస్, తమిళనాడులో వచ్చేసరికి పెట్రోల్ 101 ఉంది. మనకి వీళ్ళకి దగ్గర దగ్గర 10 రూపీస్ డిఫరెన్స్ ఉంది. 10 అంటే మన దగ్గర 109 అనుకుంటా. ఎవరు నువ్వు? ఏంటి మమ్మీ, ఎవడీడు? నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. గైస్, మనం వేసిన చెట్లే. లాస్ట్ టైం మనం రామేశ్వరం వచ్చినప్పుడు మనం నాటిన విత్తనాలకి ఇప్పుడు చెట్లు వచ్చినాయి అన్నమాట. మిషన్ నడుస్తుంది ఇక్కడ. చూసారా సార్ డబుల్ యాక్షన్. గైస్, ఇది డే 3లో సెకండ్ టోల్ గేట్ కొడి కొట్టాయి టోల్ ప్లాజా. గైస్, టిఫిన్ కాగాం ఇప్పుడు. ఎవరు నువ్వు? మా టిఫిన్ ఈరోజు వచ్చేసరికి పూరి, దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. పూరి, దోశ, చట్నీ, సాంబార్. గైస్, ఇంకా రామేశ్వరంకి 85 కిలోమీటర్స్ ఉంది. ఓకే గైస్, ఇది డే 3 మన రైడ్లో సెకండ్ థర్డ్ అనుకుంటా, గుర్తులేదు నాకు. థర్డ్ టోల్ ప్లాజా, వెన్నత్తూర్ టోల్ ప్లాజా. వాటర్ బాటిల్ తీసుకున్నాము ఆపు. ఆపు. నీళ్ళు ఆపు. ఇక్కడే ఉంటే ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ ఏంటి కామెడీయా. గైస్, ఈ రోడ్లో మనం స్ట్రైట్కి వెళ్తే కన్యాకుమారి వెళ్తాం. మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే రామనాథపురం అని టౌన్ దాటాక మనకి పంబన్ బ్రిడ్జ్ వస్తున్నాం. గైస్, రామేశ్వరం 49, ధనుష్కోడి 69 అంట. ఫస్ట్ మనం ధనుష్కోడి విజిట్ చేశాక తిరిగి రామేశ్వరం వద్దు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ధనుష్కోడి ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అనుకో. గైస్, ఫైనల్లీ మనం పంబన్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. అదృష్టం, కష్టపడ్డా, పని చేసిన. లెట్స్ గో ట్రావెల్ ఛానల్ వెల్కమ్స్ యూ దిస్ బ్యూటిఫుల్ పంబన్ బ్రిడ్జ్. గైస్, ఇది పంబన్ బ్రిడ్జ్. పంబన్ బ్రిడ్జ్ ఏం లేదు, అది మన రామేశ్వరంకి ఇంకో పేరు పంబన్ ఐలాండ్. ఆ రామేశ్వరానికి మన తమిళనాడులో ఉన్న మండపం టౌన్ కి కనెక్ట్ అయ్యి ఉండే బ్రిడ్జ్ ఈ పంబన్ బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు మనకు కనిపించేది న్యూ బ్రిడ్జ్ అనమాట, న్యూ వెర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్. ఇంతకుముందు ఓల్డ్ బ్రిడ్జ్ ఉండేది, దాన్ని రీప్లేస్ చేసి న్యూ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఫైనల్లీ మనం రామేశ్వరం టెంపుల్కి వచ్చేసాము. ఫస్ట్ మనం అనుకున్నట్టు మనం ధనుష్కోడి చూసుకొని రామేశ్వరం వద్దాం అనుకున్నాం, కానీ రామేశ్వరం టెంపుల్, శివుని టెంపుల్ చూసుకొని ధనుష్కోడికి వెళ్ళబోతున్నాం మనం. ఇక్కడ ఏదో ఊరేగింపు జరుగుతుంది, కొన్ని విగ్రహాల ఊరేగింపు జరుగుతుంది.
గైస్ ఇప్పుడే రామేశ్వరం శివుణ్ణి దర్శించుకొని ధనుష్కోడికి వెళ్తున్నాము. ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. మనం చూసే ధనుష్కోడి అనేది ఒక అబాండన్ టౌన్ అనమాట. సౌత్ ఈస్టర్న్ టిప్ ఆఫ్ పంబన్ ఐలాండ్లో ఉంటుంది. ఇది ఒకప్పుడు చాలా బాగుండేది టౌన్ అనేది. ఎప్పుడైతే మనకి 1964లో సైక్లోన్స్ వచ్చినాయో ఆ సైక్లోన్స్కి ఈ టౌన్ అంతా సైక్లోన్స్కి మునిగిపోయే వాటర్లో చాలా చెదురు అయిపోయింది అనమాట. కోడి నుంచి 24 కిలోమీటర్స్ దాటితే మనకి శ్రీలంక వచ్చేస్తుంది గైస్. ఇప్పుడు వీళ్ళందరూ చూసేది కూడా శ్రీలంకన్ ల్యాండ్. నెక్స్ట్ ఇంకోటి హిస్టారిక్గా మనకి ఏం చెప్పుకుంటారు, రామాయణం ప్రకారం రాముడు సీత కోసం శ్రీలంకకి వెళ్ళినప్పుడు రామసేతు నిర్మించాడు అని. అది కూడా మనకి వీళ్ళు చూసేది అదే అనమాట. చూడండి శ్రీలంక కనిపిస్తుంది. జూమ్ చేసాం మీకోసం. చూడండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? లేదు గైస్, మన కెమెరాలో కనపడదు. ముందుగా 2 కాళ్ళను అలా చాపేసి ఇక రామసేతు ఇటే. స్పాన్సర్ గారు ఎలా ఉంది ధనుష్కోడి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఆల్రెడీ 3 సార్లు వచ్చా చెప్పేది. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. రామేశ్వరంలో రామసేతుకి వేసిన ఒక రాయి స్టోన్ ఉంటుంది. అన్నీ ఉంటాయి, అన్నీ చూడు. కాకపోతే వాళ్ళు వెళ్ళాం. వాటర్ తెస్తా ముడ్లోకి వెళ్ళి పడిందా? అబ్బో కొత్త అన్నావు. నేను కొడతా.